మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. గత 6 వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు ఈ రాత్రికి లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ జరుపుతున్న శాంతి చర్చలు సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని సమాచారం. ఈ ఒప్పందం గనక కుదిరితే ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతుకు కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల్లో పురోగతి ఉన్నప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమంపై మాత్రం ప్రధాన విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ అణు కార్యక్రమాలను ఇరాన్ 20 ఏళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలని, శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని దేశం దాటించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే కేవలం 3 నుంచి 5 ఏళ్ల పాటు మాత్రమే అణు కార్యక్రమాలను ఆపుతామని, బదులుగా తమపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని ఇరాన్ కౌంటర్ షరతు పెడుతోంది. ఒకవేళ ఈ శాంతి చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే దాడులు తిరిగి ప్రారంభించేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇరాన్, లెబనాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తాజా శాంతి చర్చల్లో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల అంశం కూడా కీలకంగా మారింది. ఈ రాత్రికి లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీకి ఈ మేరకు ఆదేశాలు అందినట్లు వివరించింది. ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచే క్రమంలో అమెరికా తన దిగ్బంధనాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఆయుధాలు, అణు పదార్థాలు, ముడి చమురు, ఉక్కు, అల్యూమినియం తరలించే నౌకలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డుకుంటామని అమెరికా నేవీ ప్రకటించింది. ఇప్పటికే 13 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది. అయితే అంతా సానుకూలంగా జరిగి ఒప్పందం కుదిరితే హార్మూజ్ జలసంధిలోని ఓమన్ వైపు నుంచి నౌకల రాకపోకలకు స్వేచ్ఛ కల్పించే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది.